గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అసలు ఈరోజు మార్నింగ్ నేను ఏం చూసానో ఏమనుకొని లేచానో ఏం తెలియదు, కానీ ఈరోజు మాత్రం ఎంత దరిద్రంగా అయిందంటే అంత దరిద్రంగా అయ్యింది. ట్యాంక్లో వాటర్ లేవని మోటార్ ఆన్ చేశాను. మేడ మీదకి వెళ్ళేసరికి మా నుజ్జు గారు వచ్చారనమాట నా వెనకాల. నా వెనకాల వచ్చిన విషయం నాకు తెలీదు. నేను మేడ మీద చక్కగా వాకింగ్ చేసుకుంటుంటే ఆడు ఇంటెన్షనల్గా వచ్చాడో అన్ఇంటెన్షనల్గా చేశాడో తెలియదు, కానీ వాడి వల్ల నేను దెబ్బలు తిన్నా అనమాట ఫుల్గా. సో ఆడి వల్ల తగిలిన దెబ్బలు కాబట్టి మంచిగా టీటీ ఇంజెక్షన్ వేయించుకోవడం బెటర్ అనేసి వేయించేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. ఆ గ్యాప్లో మళ్ళీ వాడు వెళ్ళి పక్కింటి వాళ్ళకి చిన్న జలక్కిచ్చి వచ్చాడు. వాళ్ళు వచ్చి గొడవ చేయలేదు, అదే సంతోషం. ఆ తర్వాత మంచిగా లంచ్ తినేసి తర్వాత కొంచెం హెడేక్గా ఉందని మజ్జిగ తాగాను అనమాట. ఈడు చేసిన పనులకి హెడేక్ తగ్గలేదు. అండ్ ఈవినింగ్ అలా కాసేపు బయటకు అయితే వెళ్ళాను ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుందామనేసి. అండ్ నెక్స్ట్ అయితే కాసేపు అలా బయటని తిరుక్కొని మంచిగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అవన్నీ కొనేసుకొని పెట్రోల్ కూడా కొట్టించుకొని స్కూటీకి తర్వాత వస్తుంటే శనక్కాయలు ఉంటే తిని చాలా రోజులైందని తెచ్చుకున్నా. అండ్ చేగోడీలు తిని కూడా చాలా రోజులైందని పప్పు చేగోడి ప్యాకెట్ తెచ్చుకున్నా. అండ్ కొంచెం కొన్ని డ్రెస్సెస్ అయితే ఐరన్ చేయాల్సినవి అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ మంచిగా అలాగా ఐరన్ అయితే చేసుకుని ఫోల్డ్ అయితే చేసేసుకున్నా. అండ్ నైట్ డిన్నర్ కూడా తినేసా అనమాట. గుడ్ నైట్ ఎవ్రీవన్, బాయ్.